కొన్ని సెకండ్లు ప్రార్థించుకొని వాక్యంకి వెళ్దాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి నమస్కారములు. ఇక్కడ కూడి ఉన్న మరి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, ఇక్కడ కూడా ఉన్న వారందరికీ యేసు నామమున వందనములు. కొన్ని సెకండ్ ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరి తలలోంచి పునరుత్థానం జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, పరలోకని భూలోక న్యాయాధిపతి, నీతి అధికారి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదం ప్రత్యేక నమస్కారములు. నీ ప్రత్యేక సేవకు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మందిరంలో వాక్యం ప్రకటిస్తుండగా నీ ఆత్మ ద్వారా వాక్యం ప్రకటించండి. నేను మనిషిని, మీరు మహాగొప్ప దేవుడు. నేను వాక్యం ప్రకటిస్తే జనులకు అర్థం కాదు. నీ ఆత్మలో వాక్యం ప్రకటించి అందరికీ అర్థమని సహాయం చేస్తున్నామని, యేసు నామమున అడిగిన వాటిని పొందిన్నామని విశ్వసించిన మీ నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. రోమపత్రిక ఎవరు తీసుకున్న ఎవరైనా చదవచ్చు. 1వ అధ్యాయము వచ్చిన పద్యం చదవండి. రోమియోకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా చదవచ్చు. చదవాలి, గట్టి చదవాలమో చదివేవాళ్ళు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి. చాలండి, బాగా అర్థం చేసుకుని చెప్పేది అందరు వినాలి. మళ్ళీ నాకు నెక్స్ట్ ఇయర్ మీకు చెప్పాలి. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. దుర్నీతి అంటే ఏంటో తెలుసును, అర్థమవుతుందా? ఏంటంటే దుర్నీతి అంటే సత్యంను అడ్డగించడం అంటే ఏంటి చెప్పండి. బైబిల్ను చెప్పకుండా చేయడం అని అర్థం. దుర్నీతి అంటే దానికి న్యాయం అనేది వాళ్ళకి తెలియదు, అన్యాయం మాత్రమే తెలుసు వాళ్ళకి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీద అని బైబిల్ చెప్తుంది. భక్తిహీనత అంటే భక్తి ఉండదు వాళ్ళకు. దేవుని ఉగ్రత వస్తుందా? ఏమొస్తుంది? కోపం వస్తుందా? ఏమొస్తుందండి? దేవుని కోపము ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి బయలుదేరుతున్నది. బైబిల్ చెప్పకుండా చెయ్యాలని ఎవరు అనుకున్నారు? ఎవరు ఆపలేరండి. ఆయన వాక్యం ఎవరైనా ఆపగలరా? అసాధ్యము. ఫరో లాంటి వాళ్ళు ఇశ్రాయేలీయులను అడ్డగించి ఇప్పుడు సముద్రంలో ఇప్పటికి రక్తం ఉంది అక్కడ. కాబట్టి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు? అగ్ని స్వరూపము ఆయన యేసు ప్రభువు. మన మనుషులతో విరోధం అంటే ఏదో ఒక రకంగా ఎవరైనా బ్రతకవచ్చు. అయితే దేవునితో విరోధము అంటే నాకు వేరుకొండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. నాకు వేరుకొండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. కాబట్టి భక్తిహీనత అంటే యేసు ప్రభు వారు కూడా మీరు పరలోక రాజ్యంలో చేరువారిని చేరనీయరు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి భక్తిహీనత భక్తిలాగా మారి వాళ్ళు సత్యం అనుసరించి నడుచుకోవాలని మన దేవుని మనం ప్రార్థిస్తాం. సత్యం అంటే ఏంటమ్మా? అదే సత్యం అంటే ఏంటి? వాక్యం సత్యం అని యేసు ప్రభు వారు అంటున్నారు. సత్యం అంటే యేసు ప్రభు వారే. చదవండి యోహాను సువార్త 1. సత్యం అంటే యేసు ప్రభు వారు ఎవరు కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవాలి. అక్కడ మనకు ఆన్సర్ వస్తుంది. యేసు నేనే మార్గమును సత్యమును
చాలండి. ఏమంటున్నారు? నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నారు. అంటే సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు వారు. ఎవరు కాదు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు వారే. తర్వాత చదవమ్మా. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. యేసు ప్రభువును నమ్ముకుంటే మాత్రమే ఎవరైనా దేవురాజ్యం చేరేది, లేకుంటే ఇంపాసిబుల్. అసలు చూడలేరు అని కూడా అంటున్నాడు యేసు ప్రభు వారు. ఏమంటున్నారు? చూడలేరు. యేసు నేనే మార్గం అంటున్నాడు. మార్గం అంటే ఏంటి? అర్థం తెలుసుకోవాలి. మార్గం అని అందరూ అంటున్నారు. సత్యం అంటున్నారు, జీవం అంటున్నారు. ఏంటి? పరలోకానికి వెళ్ళే దారి మార్గం అంటే యేసు ప్రభువే పరలోకానికి వెళ్ళే దారి. సత్యం అంటే బైబిల్, అదే జీవం అంటే యేసు ప్రభువే. మరి రోమపత్రిక 3వ అధ్యాయము చదవండి, 6వ వచనంలో. రోమపత్రిక యేసు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మార్గం అంటే పరలోకానికి వెళ్ళే దారి యేసు ప్రభువు వారే. ఆయన నమ్ముకుంటే మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం, లేకుంటే పరలోకానికి వెళ్ళే ప్రసక్తే లేదు. సత్యం అంటే బైబిలే. మరి బైబిల్లో కాదనేది ఒకసారి రోమ కంటే ముందు యోహాను 17:17 చదవమ్మా. యేసు ప్రభువు వారే సత్యమన్నారు, సత్యమందు వారిని ప్రతిష్ఠించమంటున్నాడు. గట్టి చదవమ్మా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. చాలండి. ఇక్కడ ఏమన్నారు? నేను సత్యం అన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యము అని అంటున్నాడు. అంటే యేసు ప్రభువు వారే వాక్యం అని తెలుసుకోవాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అంటున్నాడు. అంటే ఏమని అర్థము? మనం ప్రతిష్ఠ చేస్తాం కదా. ప్రతిష్ఠ చేస్తామా లేదా? మనము ప్రతిష్ఠ చేయడం అంటే మన చర్చలోకి రావడం. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అంటే వాక్యంలోకి వాళ్ళని పంపమంటున్నాడు. వాక్యంలోకి మనం వెళ్ళాలి అంటే యేసు ప్రభువు మనం చేరాలి. బైబిల్ అనే యేసు ప్రభు ఎవరు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు యేసు ప్రభు వారు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. కాబట్టి సత్యమన్న బైబిల్ అన్న యేసు ప్రభు వారే. మరి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది ఇప్పుడు యోహాను 1:1 మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైందని. ఇది మనకు వాక్యమన్నా సత్యమన్నా ఒకటే. ఆది అంటే మొట్టమొదటిసారి. ఆది అంటే మొట్టమొదటిసారి. భూమి లేదు, ఆకాశం ఏమి లేదు. అప్పటి నుంచి యేసు ప్రభువు అన్నాడు ఆది యందు వాక్యం ఉండెను అంటున్నాడు. ఇక్కడ నీ వాక్యమే సత్యమని మనం 17 చదువుకున్నాం. యోహాను 1లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటున్నాడు. వాక్యము సత్యము యేసు ప్రభువు వారు అయినప్పుడు యేసు ప్రభువు వారు దేవుడు కాదా? హల్లెలూయా. యేసు ప్రభువు వారు దేవుడని ఎక్కడని చెప్పినారమ్మా? బైబిల్లో నేను దేవుడిని, నీ దేవుడిని ఎవరికైనా చెప్పినాడా? ఎప్పుడైనా చెప్పినాడా? బైబిల్ చదువుతున్నారు కదా మాకంటే ముందు నుంచి. ఎవరైనా చెప్పినాడా యేసు ప్రభు నేను మీ దేవుడిని చెప్పినాడా? చెప్పండి. కడపకు వెళ్ళాను, పులివెందలు. ఎక్కడికి వెళ్ళానమ్మా? పులివెందలు.